తీసుకొని వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు శారదాదేవి పాద పూజ కోసం పువ్వులు, బిల్వపత్రాలు, తులసి దళాలు ఇవన్నీ పట్టుకొని వెళ్ళారు. ఈ సంగతి శారదాదేవికి తెలిసింది. వీళ్ళు పూజ చేయడానికి ఇవన్నీ తీసుకొచ్చారు అన్న సంగతి ఆవిడ తెలిసినప్పుడు ఆవిడ సమ్మతించారు, తన పాద పూజ చేయడానికి సమ్మతించారు. కానీ దేవతకి ఏ దేవత అయినా సరే పూజ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకి బిల్వపత్రాలు ఉన్నాయనుకోండి, కొన్ని సందర్భాల్లో అర్పించవచ్చు. ఇప్పుడు దుర్గాదేవి ఉంది, బిల్వపత్రాలతోనే అర్చిస్తారు. అలా కొంతమంది దేవతలకి అర్పించవచ్చు. కానీ శారదాదేవి బిల్వపత్రాలను కానీ తులసిని కానీ తన పాదాలపై ఉంచవద్దు అని చెప్పారు. పూలు అవన్నీ అర్పించవచ్చు, ఇవి రెండు వద్దు అని చెప్పారు. ఒకటి విష్ణుమూర్తికి తులసి దళాలు, పరమశివునికి బిల్వ దళాలు, అవి వద్దు అని చెప్పారు. పాత పూజ పూర్తయిపోయింది. ఆవిడ, అమ్మ పూజ చేసినటువంటి ఈ పూలను ఏం చేయమంటావు అని అడిగారు. అప్పుడు మాతృదేవి ఈ పూలను ఇంటికి తీసుకువెళ్ళు అని చెప్పారు. ఇంటికి తీసుకెళ్ళి, ఈ మధ్య ఒక ఇంటికి వెళ్ళాను నేను, గోదావరి జిల్లాలో, చాలా 85 ఏళ్ళ ముసలావిడ. వాళ్ళ ఇంటికి వెళ్తే పూజాగృహం నుంచి ఒక వెండి పాత్ర తీసుకొచ్చారు. అందులో ముఖమల్ క్లాత్ అది వేసి ఉన్నాయి. అందులో ఒక పువ్వు ఉన్నది. ఆవిడ చాలా ఏళ్ల క్రితం, 80లో 40 ఏళ్ల క్రితం విషయం. గంభీరానంద స్వామిజీ దగ్గర వత్ర తీసుకునేటప్పుడు ఆయన మెడ పూలమాల నుంచి ఒక పువ్వు కింద పడిపోయింది. ఆవిడ తల మీద పడింది ఆ పువ్వు. అప్పుడు ఆ పువ్వు ఆయనే తీశారు, నమస్కారం చేసి తీసి, అబ్బా ఈ పువ్వుని జాగ్రత్తగా ఉంచుకో అని ఆవిడకి ఇచ్చారు. 43-45 ఏళ్ళ తర్వాత అలాగే ఉంచింది. ఆ పువ్వుని నాకు చూపించింది. ఎంత విచిత్రం అంటే, అది పూర్తిగా ఎండిపోయి ఆ రెక్కలు ఊడిపోయి అలాగే ఉన్నా దాన్ని మాత్రం అలాగే ఉంచుకుంది ఆవిడ పూజాగృహంలో. అర్థమైందా? ఇలా ఈవిడ శారదాదేవి ఇంటికి తీసుకెళ్ళండి పూలు అని చెప్పారు. ఆవిడ ఈ శైలబాల చిల్లలకి స్వప్నంలో శారదాదేవి కనపడ్డారట. ఎర్రంచు చీర ధరించి, ఎర్రంచు చీర మాతృదేవికి సమర్పించాలి అని తన సోదరి కలకన్నది. కల్లో ఏదో ఒక సూచన, శారదాదేవికి ఎర్రంచు చీర ఇవ్వు అన్నట్లు కలకన్నది ఆవిడ. అందుకని వెంటనే ఒక ఎర్రంచు చీర కొనుక్కొని మాతృదేవిని చూడటానికి వెళ్ళారు. అప్పుడు ఈవిడ కూడా, శైలబల్ల కూడా తన సోదరితో పాటు అమ్మవారి దగ్గరికి వెళ్ళారు, శారదాదేవి దగ్గరికి. ఆవిడ తనకు వచ్చిన కళను గురించి చెప్పి, అమ్మ నీకు చీర ఇవ్వాలి అన్నట్లుగా నాకు స్వప్నంలో అనిపించింది అని కళ గురించి చెప్పి చీరను సమర్పించారు శారదాదేవికి. అప్పుడు శారదాదేవి నవ్వుతూ ఆ చీరను పుచ్చుకున్నారు. తర్వాత ఆవిడ అంటున్నారు, ఈ చీరను ఎలా ధరించను అని ప్రశ్నించారు. పరమహంస భార్య ఎర్రంచు చీర ధరించి నడయాడుతున్నది అంటారు లోకులు. ఆవిడ అంచు చీరలు మానేసింది కొంతకాలం. రామకృష్ణ వారి నిర్యాణంతో సన్న అంచు చీర
ఇదో పెద్ద అంచు చీర, దీన్ని ఎలా ధరించిపెట్టావు, లోకులు ఎవరుకుంటారు? పరమహంస భార్య ఎర్రంచు చీర కట్టుకొని ఎలా నడుస్తుందో చూడు అని అంటారు. పోనీలే, నువ్వు తెచ్చావు కదా, స్నానం చేస్తున్నప్పుడు వాడుకుంటాను అని చెప్పారు. వీళ్ళు నదులకు చెరువులకు వెళ్తారు స్నానాలకి. చెరువులకు వెళ్ళినప్పుడు ఈ చెట్టు ధరించి స్నానం చేస్తానే స్నానానికి ఉపయోగపడుతుంది, ఆ చెట్టు ఉండని అని అన్నారు. మాతృదేవి ఒరిస్సా ప్రయాణానికి తయారవుతున్నారు. అప్పటికి ఆ కొట్ట ప్రాంతానికి వెళ్ళడానికి ఆ రోజు అందుకని త్వరగానే సెలవు పుచ్చుకొని వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. తర్వాత ప్రయాణం అంతా అయిపోయి కలకత్తాకు తిరిగి వచ్చాక మళ్ళీ ఇంకొకసారి మాతృదేవి చూడడానికి వీళ్ళు వెళ్ళారు. పూరి క్షేత్రాన్ని గురించి శారదాదేవి చాలా గొప్పగా చెప్పారు. అప్పుడు వీళ్ళు అడిగారు, అమ్మా నేను ఇచ్చే చీరని వాడుకుంటున్నావా అని అడిగింది ఆవిడ. ఆతురతతో అడిగింది. అందుకు శారదాదేవి, అవునమ్మా 1-2 సార్లు వాడాను, తర్వాత ఎవరికో ఇచ్చేశాను అని చెప్పారు. వాడాను, ఇచ్చేశాను అని చెప్పి అప్పుడు ఈ శైలబాల శారదాదేవిని ఒక ప్రశ్న అడిగారు, అమ్మ నా గతి ఏమిటి, మా గతి ఏమిటి అని అడిగారు. దానికి సమాధానం మాతృదేవి, గురుదేవులను ప్రార్థించండి. గతి ఏమిటి అంటే గురుదేవులను ప్రార్థించండి, సింపుల్ ఆన్సర్. ఎవరైనా ఇంకొక సందర్భంలో ఎవరిని అడిగారు అనుకో, అప్పుడు శారదాదేవి ఏం చెప్పేవారు, ఏమిటమ్మా రామకృష్ణ వారిని చూసిన తర్వాత ఇక భయం ఎందుకమ్మా, ఆయన చూశారు, ఆయన పాదాలను స్పృశించారు, ఇంకేం కావాలి మీ జీవితాలు, ఆయన్నే ప్రార్థిస్తూ ఉండండి అని అలా చెప్పేవారు. ఇప్పుడు అలా చెప్పలా, గురుదేవులను ప్రార్థించండి కామన్గా చెప్పారు. కానీ మేము గురుదేవులను చూసింది కూడా లేదు. ఈ శైలబాల చెల్లెలు ఆవిడ సోదరు అంటారు, మేము గురుదేవులను చూసింది కూడా లేదు, మాకు మీరే తెలుసు అని అన్నది. అప్పుడు మాతృదేవి, కథలో వచ్చే గురువుల నేను కూడా మునిగి చావాలని అభిలషిస్తున్నారా? ఒక వ్యక్తి జై గురు అని ఉచ్చరిస్తూ నీళ్ళ మీద నడుస్తూ నదిని దాటాడు. అది గమనించిన గురువు, ఆహా నా పేరు ఇంత మహిమాన్వితమా, నేను అట్లాగే నదిని దాటుతాను అని అనుకున్నాడు. తదనంతరం నేను నేను అని ఉచ్చరిస్తూ నీళ్ళపై నడుస్తూ నదిని దాటాలి అనుకున్నాడు. కానీ బుడుగున నీళ్ళలో మునిగి మరణించాడు. అదే రామకృష్ణరావు గారు చెప్తారు, విభీషణుడు రావణ సంహారం అయిన తర్వాత వానరులు అందరూ వెళ్ళిపోయారు. కొంతమంది కిష్కిందకు వెళ్ళారు, కొంతమంది ముఖ్యమైనటువంటి వాళ్ళు పుష్పక విమానంలో అయోధ్యకు వెళ్ళారు. ఒక్క మనిషి, అయోధ్య నుంచి వచ్చిన ఒక మనిషి మాత్రం అక్కడే మిగిలిపోయాడు. వెళ్ళాలా, ట్రైన్ లేట్ అయితే ఎలా మనం స్టేషన్లో ఉండిపోతాం, లంకలోనే వెళ్ళిపోయాడు. అది విభీషణుడికి వార్త తెలిసింది. అయోధ్య వాసి కాబట్టి రాముల వారి వద్దకు అతన్ని పంపాలి. ఎలా పంపాలి? అప్పుడు ఆయన ఏం చేశారు, సముద్రం దగ్గరికి తీసుకొని వెళ్ళి, నాయన నేను ఒక మంత్రాన్ని రాసి మీ కొమ్మును కడతాను, దౌతి కొమ్మును కడతాను, నువ్వు రామ 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 అనుకుంటూ నడు, నువ్వు సముద్రాన్ని తేలిగ్గా దాటగలవు, ఆ మంత్రమే నేను కాపాడుతుంది, భయపడవద్దు అని ధైర్యాన్ని చెప్పి ఏదో రాసి ఆ పేపర్ని ఈ కొమ్మని కట్టి నడవన్నాడు. చక్క
చక్కగా నడుచుకుంటూ సగం సముద్రం దాటాడు. ఇంకా సగం కూడా పావు ముద్ద దాటాలి, ముప్పావు దాటాడు. ఎంత మహిమతో కూడుకున్న మంత్రమో, ఏమిటి రాసి ఉంటారు అది అనుమానం వచ్చి కొంగు ఇప్పు చూస్తే అందులో రామ అది 2 అక్షరాలు ఉన్నాయి. అది రామారామ అంటే వస్తున్నాడు, ఆ రామాయ అట్లా రాసింది. ఇప్పుడు దాకా ఏమనుకున్నాడు, ఈ మంత్రమే నన్ను రక్షిస్తుంది అన్న నమ్మకంతో వచ్చాడు కదా. అది చూడండి, ఓ రామాయణ అనుకున్నాడు, వెంటనే పడిగిపోయాడు. కాబట్టి గురువు చెప్పేదానికి విశ్వాసం. ఇప్పుడు శారదాదేవి చెప్పిన కథ ఏంటి, ఒక పల్లెటూరి పాలు అమ్ముకునే ఆవిడ గురువు గారింటికి రోజు పాలు తీసుకొచ్చేది. ఆయన అక్కడే కూర్చొని ఉంటాడు. పొద్దున్నే కాఫీ తాగాలి కదా, బ్రాహ్మణ ఇళ్లలో పొద్దున్నే కాఫీ తాగుతారు. ఈవిడ ఆలస్యం అయితే ఆయన తాగి కాఫీకి ఆలస్యం అవుతుంది. అప్పుడు ఏమ్మా ఈరోజు ఇంత ఆలస్యంగా వచ్చావు అని అన్నారు. లాంచి దొరకలేదు అందుకని లేట్ అయింది. అప్పుడు ఆయన అన్నాడు, లాంచి దొరకటం ఏంటమ్మా, నువ్వు నన్ను స్మరించుకుంటూ చక్కగా నడిచి రావచ్చుగా అన్నాడు. ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన గురువుగారి పేరునే చెప్పు గురువుగారు అనుకుంటూ చక్కగా నడిచి వచ్చేది. రోజు వచ్చే టైం కన్నా ముందుగా వచ్చేది. అదేంటి చాలా ఎర్లీగా వస్తున్నావు, ఏంటి విశేషం? మీరు చెప్పారు కదండి, మిమ్మల్ని తలుచుకొని దాటమన్నారు, అలాగే దాటి వస్తున్నారు అని అంటే ఏమిటి విశ్వాసం కలగల. చాలామంది శిష్యులతో ఆయన కూడా నది ఒడ్డుకు వెళ్ళాడు. ఇది వెళ్ళి చూద్దాం అన్నారు. అనగానే ఆ గురువుగారు అంటూ చక్కగా దాటి వెళ్ళిపోతుంది. సగం దూరం వెళ్ళాక మీరు కూడా రండి గురువుగారు అన్నది. ఈ శిష్యులు ఆయన్ని మిమ్మల్ని తలుచుకుంటూనే ఆడ వెళ్ళినప్పుడు మీకు సమస్య లేదు, మీరు ఇంకా తేలిగ్గా వెళ్ళగలుగుతారు, మీరు కూడా వెళ్ళండి అని అంటారు వీళ్ళు. సరే చూద్దాం, నాకు అంత మహిమ ఉన్నదా అని అనుకొని ఆయన నేను అనుకుంటూ, ఆవిడ గురువుగారు కదా, ఈయన నేను అనుకుంటూ నడిచేటప్పటికీ అక్కడే విడిగిపోయాడు. అలాగా ఇప్పుడు మేము గురుదేవులను చూసింది లేదు, మాకు మీరే తెలుసు అన్నప్పుడు జై గురు అంటూ ఉచ్చరిస్తూ నదిని దాటాడు ఆయన. అలాగా నా పేరు ఇంత మహిమాన్వితమా అంటూ నేను దాటుతాను అని అనుకున్నాడు. తదనంతరం నీళ్ళలో మునిగిపోయాడు. అది శారదాదేవి కథ చెప్పి ఆపేస్తుంది ఆవిడ. గురుదేవులే, నేనే, ఆయన పేరు, ఆయన మీద నమ్మకమే మిమ్మల్ని భవసారం దాటించగలదు అని మాత్రం చెప్పారు. అక్కడితో ఆ సంభాషణ ఆగిపోయింది. ఇప్పుడు మనకి ప్రధానంగా కావాల్సింది ఏమిటి? భక్తి కావాలి. భక్తి వినా ఏది అవసరం లేదు. నేను భక్తి అంటే ఏమిటి? భగవంతుణ్ణి ప్రేమించడం. భగవంతుని ప్రేమించడమే భక్తి అంటే తప్ప గుళ్ళు గోపురాలు ప్రదక్షిణాలు చేయటమో, చెవుల్లో పూలు పెట్టుకోవటమో, విభూతి రేఖలు పెట్టుకోవటమో, పెద్ద బొట్టు పెట్టుకోవటమో ఇది కాదు భక్తికి లక్షణం. భగవంతుని ప్రేమించడం భక్తి. అది ఏ భగవంతుడైనా కానీ, నువ్వు ఎవరిని నమ్ముకున్నావో వాళ్ళని. అటువంటి భక్తి కావాలి. భగవంతుని ప్రేమించడం నేర్చుకోవాలి. మనం ఏదైనా పొందవలసింది ఏదైనా ఉన్నది అని అంటే భగవంతుడు మాత్రమే అనే నిశ్చితాభిప్రాయం ఉండాలి. అప్పుడే భక్తి బలం అవుతుంది కదా. ప్రతి సంవత్సరము ఆశ్వీజ మాసంలో, ఆశ్వీజ మాసం ఇంకా రాలేదు,
కార్తీకం తర్వాత వస్తుందా ఆశ్వీజం, ఆశ్వీజం తర్వాత కార్తీకం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం. ముందు వచ్చేది ఆశ్వీజం, తర్వాత కార్తీక మాసం. కార్తీక మాసానికి ముందు వచ్చేది ఆశ్వీజ మాసం. ఈ ఆశ్వీజ మాసంలో సరిగ్గా ఒక నెల ముందు దుర్గా పూజ, ఒక నెల ముందు లక్ష్మీ పూజ జరుపుకుంటారు. మార్వాడీలు అందరూ కూడా లక్ష్మీ పూజ. అది రాత్రంతా లక్ష్మీదేవి రాకకై ఎదురు చూస్తూ జాగరణ కూడా చేస్తారు. నేను కేరళలో హరిపాడ్ అనే ఊళ్ళో ఉన్నాను ఒక సంవత్సర కాలం. అక్కడ దగ్గరలో ఒక కృష్ణ ఆలయం ఉంది. చాలా విశేషమైనది ఆ కృష్ణాలయం. వాళ్ళకి విశ్వాసం ఏంటి అంటే ప్రతిరోజు సాయంత్రం కృష్ణుడు దిగి వచ్చి ఆ ఆలయంలోనే తారట్లాడుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు అని వాళ్ళ నమ్మకం. సరిగ్గా సాయంత్రం అయ్యేటప్పటికీ వీళ్ళందరూ ఒక మూలకు వెళ్తారు, ఒక కార్నర్. అక్కడి నుంచే దిగుతాడు అని వీళ్ళ నమ్మకం. ఒక అరగంట సేపు చక్కగా భజనలు డ్యాన్స్ చేస్తూ వెనక చూపించకుండా అలాగే వెనకరించే వచ్చి దాని తలుపులు మూసేస్తాను. ఆ తర్వాత ఎవరు ప్రవేశించకూడదు, కృష్ణుడు మాత్రమే ఉంటాడు. కృష్ణుడు, రాధ, గోపికలు ఎవరైనా కానీ ఆయన తీసుకొస్తారు, ఆయన అక్కడే ఉంటాడు. మన ఎవరు మనుష్య మాత్రలు ఎవరు వెళ్ళకూడదు అని తాళం వేసేస్తారు. భగవంతుడు దిగి వస్తాడు అని వాళ్ళకి నమ్మకం. ఈ పరీక్షలు అది ఇవే పనికిరాం, చూద్దాం అని అనుకోవడానికి లేదు, కళ్ళు పోతాయి, భయం కదా. ఇలాగా లక్ష్మీదేవి రాకకై ఎదురు చూస్తూ జాగ్రత్త చేస్తాను. అడు వస్తుందని అది వేరే విషయం, విశ్వాసం. వాళ్ళ ఇళ్లకు కూడా మహాలక్ష్మి విజయం చేస్తుంది అని వాళ్ళ నమ్మకం. కోజాగిరి అని అంటారు కదా, కోజాగిరి ఉత్సవం అని అంటారు. ఆ కోజాగిరి రాత్రి, పౌర్ణమి రాత్రి, లక్ష్మీ పూజ వచ్చేది పౌర్ణమి రాత్రి, కోజాగిరి అంటారు. ఆ కోజాగిరి అంటే ఆ రోజు పూర్ణచంద్రుడు అమృతాన్ని వర్షిస్తాడు. అందరూ పాలం గ్లాస్ తీసుకొని వెళ్ళి చంద్రుడిని చూపిస్తారనమాట. చంద్రుడి నుంచి అమృత బిందువులు పడతాయి అని ఒక నమ్మకం. ఆ పాలను తాగి పడుకుంటారు. కో జాగిరి, జాగిరి అంటే జాగృతి. ఎవరు జాగృతిని కల్పిస్తారో ఆవిడ అంటే అంత కో జాగిరి. ఈ ఉత్సవాన్ని పౌర్ణమి రోజు జరుపుతారు. ఆ రోజు లక్ష్మీ పూజ కూడా జరుపుతారు. ఇవన్నీ వెస్ట్ బెంగాల్లో చాలా ఎక్కువ. ఇప్పుడు అన్ని చోట్ల వస్తుంది ఈ కోజాగిరి ఫంక్షన్. ఒకరోజు ఈవిడ కుమారుడు, ఎవరి కుమారుడు? శౌరిబాల, శైలబాల ఆవిడ కుమారుడు. ఒకరోజు నా కుమారుడు హరిచరణ్ అతని పేరు, ఆ హరిచరణ్ని తీసుకొని మాతృదేవిని చూడడానికి వెళ్ళారు. ఈ హరిచరణ్కి మతి స్థిమితం లేదు, మెంటల్లీ రిటార్టెడ్ అని అంటారు కదా. మాతృదేవి సాన్నిధ్యంలో ఏదేదో వాగుతూ నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా పెట్టు అని అడగటం మొదలుపెట్టాడు. మాతృదేవి కాస్త ప్రసాదం ఇచ్చారు. దానిని తింటూ అన్ని వైపులా చల్లసాగాడు ఆ ప్రసాదం. మెంటల్లీ ఇది కదా, ఇది దేవాలయం, ఇక్కడ అశుభ్రపరచవద్దు అంటూ ఈవిడ కోపట్ట మరిటారు కొడుకుని. వెంటనే మాతృదేవి, అతడు చిన్నవాడు, చేస్తే చెయ్యని, అతడు తిన్న తర్వాత శుభ్రపరచుకోవచ్చు, ఆ పిల్లవాడిని అరవద్దు అని మాతృదేవి ఆవిడకి చెప్పారు.
అప్పుడు అమ్మ వీడికి ఏమైందో తెలియదు, బ్రాహ్మణుని చూసినా నమస్కరిస్తాడు, పశువుని చూసినా నమస్కరిస్తాడు అని ఆవిడ చెప్పింది. బ్రాహ్మణ్ణి చూసినా పశువుని చూసినా నమస్కరిస్తాడట. అటువంటి మానసిక స్థితిలో కూడా ఇవి చెప్పేటప్పటికీ అప్పుడు మాతృదేవి అతడికి ప్రాణుల పట్ల దయ ఉన్నది అని ఆవిడ చెప్పారు. తర్వాత ఈ కుజాగిరి ఉత్సవం రోజు, పూర్ణిమ రోజు, నేను నా కుమారుడు ఉపవాసం చేసి మాతృదేవిని సందర్శించుకొని పూలతో పాదపూజ చేశాం. లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు, దీర్ఘాయుష్మాన్ భవ అంటూ నా కొడుకుని ఆవిడ దీవించారు. నా కుమారుణ్ణి ఆవిడ దీవించారు. దీర్ఘాయుష్మాన్ భవ, లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు అని దీవించారు. ఒకరోజు మాతృదేవి నాతో, మిమ్మల్ని అందరినీ చూడడం నాకెంతో ఆనందం, కానీ నిన్ను చూపిస్తున్నప్పుడు మాత్రం బాధ కలుగుతుంది. ఏమంటే ఎలా ఉంటుందండి ఈవిడ మనస్సు? చాలామంది వస్తూ ఉంటారు కదా, అందరినీ చుట్టూ నాకు ఆనందమే, కానీ నిన్ను చూసినప్పుడు మాత్రం నాకు బాధ కలుగుతుంది. ఎందుకు బాధ కలుగుతుందో తెలియదు. ఈవిడ ఎంత భక్తితో ఆవిడ సేవించుకుంటుంది. మంచి స్థితిలో ఉన్న విద్యావంతుడైన కుమారుణ్ణి కోల్పోయావు కదా అంటూ వాపోయారు. అప్పుడు కుమారుడు చనిపోయాడు ఈవిడికి. ఈవిడ వాపోయారు. ఆ సంగతి ఈవిడ చెప్పలేదు. అయినా మాతృదేవికి తెలిసి ఆ మాట అన్నారు. అప్పుడు ఆవిడ అంటారు, చూడండి, నేను గురుదేవుల పాద పద్మాల పట్ల భక్తి కలగాలని దీవించండమ్మా అని మళ్ళీ అడిగింది. అప్పుడు మాతృదేవి, భక్తి సలుపుతూ ఉంటే భక్తి కలుగుతుంది. ఏదైనా పుండు లేస్తే ఆ పుండు సలుపుతూ ఉంటుంది, అవునా కదా? మన దృష్టి అంతా దేని మీద ఉంటుంది? ఆ పుండు మీదనే ఉంటుంది. ఎందుకు? అది సలుపుతూ ఉంటుంది కదా. దృష్టి దాటిపోయిన కాక ఇంక దేనిపైన పోతుంది? ఈ భక్తి అనేది కూడా అలా ఈ పుండు సలుపుగా సలుపుతూ ఉండాలి. అలా సలుపుతూ ఉంటే అప్పుడు నీకు భక్తి కలుగుతుంది అని చెప్పారు. ఏ ఉదాహరణ అండి ఇది? భక్తి సలుపుతూ ఉంటే భక్తి కలుగుతుంది అంటే తీవ్రమైనటువంటి ఆకాంక్ష లేకపోతే దృష్టి దానిపైన నుండి తీసుకోలేని స్థితి. ఎలాగైతే మనం ఆ సలుపుతూ ఉన్న ఆ పుండు మీదనే దృష్టి ఉంటుందో భక్తి పైన అలా దృష్టి ఉంచాలి, అప్పుడే భక్తి కలుగుతుంది అని శారదాదేవి చెప్పారు. ఇప్పుడు ఏ చెప్పినా కూడా మనకు అర్థమయ్యేటట్లు చాలా అద్భుతంగా మనకి దగ్గరలో ఉన్న మాటల్ని ఉదాహరణల్ని చూసి చెప్తారు. శ్రీరామకృష్ణ అంటే దానికి ఒక పెద్ద కథ చెప్తారు. ఆ కథ వినే లోపల మనం ఏమడిగాము, ఆయన ఏం చెప్పారు అని 1-4 సార్లు ఆలోచించుకోవాలి. ఈవిడ అలా కాదు, ప్రశ్న వేయగానే వెంటనే సమాధానం. ఆ సమాధానం కూడా ఆ ప్రశ్నకి తగ్గట్లుగానే, చిన్న ప్రశ్న అయితే చిన్న సమాధానం, పెద్ద ప్రశ్న అయితే పెద్ద సమాధానం, అలా ఉంటుంది. శారదాదేవి కట్టే తెచ్చి పొట్టే అన్నట్లుగా ఉంటుంది. పగటి పూట వెళితే మాతృదేవి భోజనం చేయమంటారు. భోజనం చేద్దామంటే గోళాత్మ గోళ చేస్తుంది. అప్పుడు రాదు భుజించాక నాకు వడ్డిస్తారు. ముందు రాదు తినాలి, ఆ తర్వాత నాకు వడ్డిస్తారు. కానీ ఇది నైవేద్యానికి మునిపే జరిగేది. శ్రీరామకృష్ణ వారి ఆఖరికి ముందే ఈ అమ్మాయికి సపరేట్గా వండి ఈ అమ్మాయికి వడ్డిస్తారు. ఆ టైంలోనే నన్ను కూడా తినమంటారు. కానీ ఈవిడికి రామకృష్ణ వారి నైవేద్యం తినాలని ఉంటుంది. పుత్ర శోకంతో
మనోవేదన అనుభవిస్తున్నావు శారదాదేవి అంటున్నారు. పుత్రశోకంతో మనోవేదన అనుభవిస్తున్నావు, అందువల్ల నైవేద్యానికి మునిపే నువ్వు భుజించవచ్చు అంటూ అందుకు కారణం కూడా చెప్పేవారు. ఎందుకు నైవేద్యాన్ని ముందే పెడుతున్నారు అని అంటే, నువ్వు పుత్రశోకంతో బాధపడుతున్నావు, నువ్వు తినవచ్చు అని శారదాదేవి అన్నారు. అమ్మ, మా ఇంట్లో ఇప్పటికే భోజన విషయం ఒక సమస్యగా పరిణమించింది. అలాంటప్పుడు నైవేద్యానికి మునిపే నేను భోజనం చేయడమా? అప్పుడు మాతృదేవి, ఇక్కడ నీ ఇంట్లో ఆహారానికి లోటు ఉండదు అని ఆశీర్వదించారు. ఇక ఆవిడ మాట నాకు ఇంకా ఆహారానికి కొద్ది ఉంటుంది చెప్పండి. ఒకరోజు మాతృదేవి శారదాదేవితో ఇలా అంటున్నారు, కనపడకుండా పోయిన నీ కుమారుడు బహుశా పిచ్చివాడు అయ్యాడేమోనని ఇక్కడ తిరుగాడుతున్న పిచ్చివాడిని రప్పించి వారిలో వెతికాను. కానీ ఏమిటో నీ కుమారుడు బతికే ఉన్నాడని నాకు తోస్తున్నది అంటే ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు, బతికే ఉన్నాడు అని శారదాదేవి చెప్తున్నారు. బతికే ఉన్నాడు, చావలేదు. శరత్ కూడా ఆ మాటే అంటున్నాడు, అతడు తిరిగి వస్తాడు. అతడు తిరిగి వస్తాడా అని ఆ తల్లి అడిగినప్పుడు తప్పకుండా వస్తాడు అని శారదాదేవి చెప్పారు. శారదాదేవి దగ్గరికి వచ్చిన పిల్లవాడు అతను మిస్ అయ్యాడు. చాలామందిని పిలిచి చూశారు, దొరకలేదు. అప్పుడు బతికే ఉన్నాడమ్మా, మీ దగ్గరికి వస్తాడు అని శారదాదేవి భరోసా ఇచ్చారు. ఒకరోజు బలరాం బాబు ఇంట్లో శారదాదేవిని చూడడానికి వెళ్ళారు. అప్పుడు ఒక వ్యక్తి మాతృదేవి కొంత డబ్బు ఇస్తూ, అమ్మ, ఫలానా వ్యక్తి డబ్బు పడి ఉన్నాడు, ఆయనకు నయమయ్యేటట్లు ఆశీర్వదించండి అన్నాడు. ఎవరో ఒక వ్యక్తి డబ్బు ఇచ్చి, ఆ మాటలు విని మాతృదేవి, డబ్బు తీసుకుపో, పుట్టినవారు ఎవరైనా గిట్టే తీరాలి, ఇందులో నేనేం చేయగలను అని అన్నాను. అంటే అర్థం ఏంటి? నువ్వు డబ్బులు ఇచ్చినంత మాత్రం వాడే బతకడు, పోవాల్సిందే, ఆ డబ్బులు తీసుకొని పో. కొన్ని రోజుల్లోనే ఆ వ్యక్తి మరణించాడు అని తెలియవచ్చు. శారదాదేవి నోటితో ఏది వచ్చినా కూడా అది ఫలిస్తుంది. ఇందులో ఆవిడ ఆభరణాలు, ఆవిడ గొలుసు ఇవన్నీ వేసి ఉన్నాయి. పిక్చర్ ఆ గాజులు ఎంత లావుగా ఉన్నాయో. ఇకపోతే మహేంద్రనాథ్ గుప్తా, ఆయన మిసెస్ 1914లో మార్చి 6 సంవత్సరాలకి ముందు, శారదాదేవి 20 వెళ్ళిపోతారు, సరిగ్గా 6 సంవత్సరాలకు ముందు మహేంద్రనాథ్ గుప్తా ఆయన జ్ఞాపకాలను రాశారు. భక్తులు శ్రీరామకృష్ణుల జయంతి ఉత్సవం ముగిసి భగవాన్ రామకృష్ణుల జయంతి ఉత్సవం ముగిసి 1-2 రోజులు అయింది. మార్చి మొదటి వారంలో రామకృష్ణ వారి జయంతి వస్తుంది. ఒరిస్సాలోని ఒక భక్తుని పరిచయ పత్రంతో ఉద్బోధన వెళ్ళాను. ఈ మహేంద్రనాథ్ గుప్తా కాదు, మహేంద్రనాథ్ ఎవరో మనకి తెలియదు. ఎందుకంటే ఈయనకి పరిచయం ఎందుకు మహేంద్రనాథ్ గుప్తాకి? ఈయన వేరే ఆయన మహేంద్రనాథ్. ఒక భక్తుని పరిచయ పత్రంతో ఉద్బోధన వెళ్ళాను. అది మొదటిసారి శారదాదేవి చుట్టం. ఆ పత్రాన్ని చూపి రాస్ బిహారీ మహారాజు మాతృదేవిని చూడడానికి లోనికి అనుమతిచ్చారు. పెద్ద బలానా చోట కూర్చో, మాతృదేవి వస్తాను అని చెప్పి ఒక చోట కూర్చోబెట్టి రాస్ బిహారీ మహారాజు వెళ్ళిపోయారు. కొంచెంసేపటికి మాతృదేవి సందేశాన్ని ఇలా తెలిపారు. ఆవిడ సందేశాన్ని పంపించారు రాస్ బిహారీ మహారాజు ద్వారా. ఆయన వచ్చి ఈయనకి ఆ సందేశాన్ని చెప్పాడు. ఏమిటి ఆ సందేశం? సరళమైన
ఆధ్యాత్మిక సాధనల మూలంగా భగవత్ సాక్షాత్కారాన్ని పొందడానికి ప్రయత్నించడమే మంత్రదీక్ష తీసుకోవడంలోని ఉద్దేశ్యం. ఈయన ఏదైతే అడగడానికి వచ్చాడో ఆయన ఎవరో ఏమిటో కూడా చూడకుండా అడగకుండా ఆ ప్రశ్నలకి సమాధానాలు రాసి పంపించాడు, ఆ సందేశాన్ని ఇచ్చి పంపించాడు. అడగడానికి ఆయన వచ్చాడు. అడగాల్సిన అవసరమే లేకుండా ఈ కారణంగా ఆయన వచ్చాడు, ఈ విషయాన్ని చెప్పు, ఈ సందేశాన్ని ఇవ్వు అని శారదాదేవి అక్కడికి రాకుండానే చెప్పారు, చూడకుండానే చెప్పారు. ఇప్పుడు ఈ మంత్రదీక్ష తీసుకోవడంలో ఉద్దేశ్యం ఎంతమందికి తెలుసండి? దేనికండి మంత్రదీక్ష తీసుకుంటోంది? నేరుగా అడిగాను అనుకో, మీరు ఎందుకు మంత్రదీక్ష తీసుకున్నారు? మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళల్లో ఏమి భక్తి లేనట్లా, తీసుకున్న మాత్రాన మీకు ఏమైనా 2 ప్రభులు వెలిచాయా అని ఎవరైనా అడిగారు. అడిగితే అసలు ఎందుకు మంత్రదీక్ష తీసుకోవాలి అన్న విషయమైనా తెలియాలి కదా. దానికి సమాధానం చెబుతున్నారు శారదాదేవి. సరళమైన తేలికైన మార్గంలో, సరళమైన ఆధ్యాత్మిక సాధనల మూలంగా, ఆధ్యాత్మిక సాధన అంటే వ్రతాలు, ఉపవాసాలు. క్రిస్టియానిటీలో అయితే వాళ్ళు ఏమంటారు, కష్ట దినాలు అని అంటారు. కూటములు ఏడుస్తారు చూడండి, ఏమో వాళ్ళు అలాంటి పేరు పెడతారు. కూటములు, కష్టకాల కూటములు ఏమో అంటారు. ఇవి ఇలా కష్టమైనవే కావు, సరళమైన ఆధ్యాత్మిక సాధనల మూలంగా భగవత్ సాక్షాత్కారాన్ని పొందడానికి ప్రయత్నించడమే మంత్రదీక్ష తీసుకోవడంలోని ఉద్దేశ్యము. మంత్రదీక్ష తీసుకుంటే ఆయన నామాన్ని జపం చేయడం అనేది చేస్తూ ఉంటే భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. గురువుగారు ఏం చెప్తారు? ఉదయం 1 మాల, సాయంత్రం 1 మాల చేసుకో అంటారు. మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళల్లో అనేక మందికి ఆ మంత్రదీక్ష ఇచ్చిన గురువు గారి పేరు తెలియదు, సరిగ్గా ఉచ్చరించడం తెలియదు, ఎప్పుడు తీసుకున్నారో తెలియదు, ఎక్కడ తీసుకున్నారో తెలియదు. తీసుకున్న మంత్రం కరెక్టా కాదా అనే సందేహంలోనే సగం మంది ఉంటారు. తప్పు చేస్తే, తప్పు మంత్రాన్ని చెప్తే ఏమవుతుంది అనే భయంతో మంత్రాన్ని మర్చిపోయి ఆ మంత్రాన్ని జపించకుండా ఉండేవాళ్ళు చాలామంది మనకి కనపడుతూ ఉంటారు. ఎందుకు దీక్ష తీసుకున్నారో తెలియదు, గురువు ఎవరో తెలియదు, ఎప్పుడు తీసుకున్నారో తెలియదు, మంత్రం పూర్తిగా నేను సరిగ్గా అంటున్నానో లేదో తెలియదు. ఇలా సహస్ర రకాలైన డౌట్లతో వాళ్ళు పూర్తిగా మంత్రాన్ని చెప్పుకోవడమే మానేసే వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఇదిగో మంత్రదీక్ష తీసుకోవటం అలాంటప్పుడు అది కదా. కుల గురువు కానీ కుల గురువు జీవనానికి మాత్రం భంగం వాటిల్లో రాదు. కొంతమంది ఇళ్లలో వాళ్ళ కుల గురువులు ఉంటారు, వాళ్ళు ఒక మంత్రాన్ని ఇస్తారు. ఆ మంత్రాన్ని సరిగ్గా చెప్పకపోతే ఆ కుల గురువు జీవనానికే భంగం కలుగుతుంది. అందువల్ల ఏ మంత్రమైనా సరే గురువు ఇచ్చారు అని అంటే జాగ్రత్తగా చేయకపోతే ఆ ఎఫెక్ట్ తీసుకున్న వాళ్ళకన్నా కూడా ఇచ్చిన వాళ్ళ మీద చూపిస్తుంది. అది శారదాదేవి చెప్తున్నారు. అప్పుడు శారదాదేవి ఆ సందేశంలో ఇవన్నీ అర్థం చేసుకొని అతను మంత్రదీక్ష కావాలి అని ఈ కండిషన్స్ని అంగీకరిస్తే నేను మంత్రదీక్ష ఇస్తాను
అతడు నా పట్ల చూపే భక్తి ప్రపత్తులను కులగురువు పట్ల కూడా చూపాలి. ప్రతి సంవత్సరము కుల గురువుకు సమర్పించుకునే కట్న కానుకలను తన శక్తి మేరకు అధికంగా ఇస్తూ ఉండాలి. ఇది అతనిదే కులగురు దగ్గర మద్దతు చేసి తీసుకున్నాడు. మళ్ళీ శారదాదేవి దగ్గర కూడా తీసుకోవాలని అభ్యసించాడు. అతనికి నా కండిషన్స్ అతను అంగీకరిస్తే నేను మద్దతు చేసి ఇస్తాను, లేకపోతే లేదు. మద్దతు చేసి తీసుకున్న తర్వాత సరిగ్గా చేయకపోతే కుదరదు. ఎందుకు మద్దతు చేసి తీసుకోవాలో ఆ ఉద్దేశాన్ని గ్రహించాలి. ఇది నేను చెప్పాను ఆ సందేశంలో శారదాదేవి. ఈ ప్రతిపాదనలన్నీ ఈ మహేంద్రనాథ్ సమ్మతించిన తర్వాత రాస్ బిహారీ మహారాజు మాతృదేవి వద్దకు ఆయన్ని తీసుకొని వెళ్ళారు. అప్పుడు తీసుకెళ్ళారు. ఇంటర్వ్యూ అనమాట. 2 రోజుల తర్వాత మాతృదేవి ఆయనకు మంత్రదీక్ష అనుగ్రహించారు. తర్వాత 1 వారం రోజుల పాటు వర్ణనాతీతమైన మనోభావ స్థితిలో నేను ఉండిపోయాను. మంత్రదీక్ష పుచ్చుకునే సమయంలో మాతృదేవి ఆయన కొన్ని ప్రశ్నలు వేశారు. 7 ప్రశ్నలు. నువ్వు శాక్తేయుడివా లేక వైష్ణవుడివా అని అడిగారు. నా బదులు విన్న తర్వాత, నేను చెప్పిన సమాధానం విన్న తర్వాత ఆమె నాకు మంత్రదీక్ష వచ్చారు. శాక్తేయుడైతే ఒక మంత్రం, వైష్ణవుడైతే ఇంకో మంత్రం. 7-8 ఏళ్ళ తరువాత మా అమ్మ నుండి అదే మంత్రం విన్నప్పుడు నేను ఎంతో ఆశ్చర్యపోయాను. వాళ్ళ వృద్ధ తల్లిగారు, మాతృదేవి ఈయనకి ఏ మంత్రాన్ని అయితే ఇచ్చారో, ఈయన ఏదైతే రోజు చూసుకుంటున్నారో, ఆ వృద్ధురాలు తల్లి ఇదే మంత్రాన్ని ఆవిడ బయటికి జపం చేస్తూ ఉన్నారు. అది విన్నాడు. ఈ మాతృదేవి ఇచ్చిన మంత్రం మా అమ్మ చేసుకునే మంత్రం ఒకటే అంటే ఆయన అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే మా కులదైవ మంత్రం కూడా అదే. వాళ్ళ కులదైవ మంత్రాన్ని ఆవిడ ఇచ్చారు, కులగురు ఇచ్చే మంత్రాన్ని ఇచ్చారు. తల్లి గారికి అదే మంత్రం ఈవిడిచ్చింది. ఎలా తెలుసు ఆవిడకి? ఇవన్నీ మహిమలు కాకపోతే ఏంటి చెప్పండి. మాతృదేవి ఒక బీజాక్షరాన్ని మాత్రమే ఆ మంత్రానికి జోడించారు. ఎడిషనల్గా ఒక బీజాక్షరానికి జోడించారు. మిగతా మంత్రం అంతా అదే. 2 నెలలు గడిచాయి. మంత్రదీక్ష మాతృదేవి వద్ద పుచ్చుకోవాలని నా భార్య కూడా కోరడంతో ఆమెను కూడా తీసుకొని మాతృదేవి వద్దకు వెళ్ళారు. నా భార్యను చూడగానే మాతృదేవి ఇలా అడిగారు, అమ్మాయి, నేను చూస్తే నీకు చంటి బిడ్డ ఉన్నట్లు తెలుస్తున్నది. చూస్తుంది సార్. పిల్లల్ని ఎక్కడ వదిలి వచ్చావు అని అడిగారు. పిల్లలు తీసుకురాలే, చంటి బిడ్డ ఉన్నాడని ఆవిడ అర్థమైపోయింది. అప్పుడు నా భార్య, చంటి పిల్లవాడిని తీసుకొస్తే ఈ చోటును అశుభ్రం చేస్తాడని భయపడి తీసుకురాలేదు అని నా తల్లి. అప్పుడు శారదాదేవి, ఆ చంటి పిల్లవాడు కేవలం 3 నెలల పసికందు, ఇప్పటికి ఎలా తెలుసు? అప్పుడు మాతృదేవి ఇలా అన్నారు, ఇవేం మాటలమ్మాయి, 3 నెలల పసికందు మలమూత్రాలు ఈ స్థలాన్ని అశుభ్రం చేస్తాయా? ఎవరు చెప్పారు నీకు? పిల్లలు సాక్షాత్తు నారాయణ స్వరూపులు. అటువంటి భావాలతోనే పిల్లల్ని పరిగణించాలి, పెంచాలి. వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళు, లేకపోతే పిల్లవాడు పాల కోసం తప్పిస్తాడు. తర్వాత 4-5 రోజులు గడిచాక గురుదేవుల సంకల్పం ఉంటే నీకు దీక్ష ఇస్తాను, కానీ వచ్చేటప్పుడు తప్పకుండా పిల్లవాడిని తీసుకొని రావాలి సుమా అన్నారు మాతృదేవి.
అప్పుడు ఏమి లేదు ఆవిడ. ఇప్పుడు వెళ్ళినా 4-5 రోజుల తర్వాత అన్నారు. నేను కింద కూర్చున్నప్పుడు మాతృదేవి ఆరగిస్తున్న ఆహారంలో కింద నాకు ప్రసాదంగా ఇస్తే ఇందాక మన సువాసిని దేవికి ఇచ్చారు కదా, అలాగే ఈయన మహేంద్రనాథ్ అక్కడే కూర్చొని ఉన్నప్పుడే ఆవిడ భోజన చేస్తుంది. ఆవిడ ఎక్కడైనా కూర్చొని చేస్తారు. ఆవిడకి బలానా చోటటి ఉంటుంది. ఆయన ముందరే ఆవిడ భోజన చేస్తూ ఉన్నప్పుడు మాతృదేవి తాను ఆరగిస్తున్న ఆహారంలో కింద నాకు ప్రసాదంగా ఇస్తే ఈయన మనస్సులో అనుకుంటున్నాడు, నా ఎదురుగా ఆవిడ కూర్చొని ఉంది, ఆవిడ భోజనం చేస్తున్నటువంటి ఆహారంలో ప్రసాదంగా నాకు కొంత ఇస్తే ఆమె నిజంగానే నా పట్ల ఎంతో అభిమానం కలిగి ఉన్నారు అని రూఢి అవుతుంది అనే ఆలోచన మహేంద్రనాథ్లో మెదిలింది. మనసులో అనుకుంటాడు, శారదాదేవిని పరీక్ష చేస్తున్నాడు, ఇప్పుడు నాకు పెడుతుందా పెట్టదా, పెడితే ఆవిడకి నా పైన అభిమానం ఉన్నట్టు, లేకపోతే లేనట్లు అని అనుకుంటున్నాడు. అరగంట సేపు అయ్యాక మాతృదేవికి ప్రణమిల్లడానికి మేడ మీదకు వెళ్ళారు. అప్పుడు మాతృదేవి ఒక మిఠాయి తింటూ ఉన్నారు. ఆవిడ మిఠాయి తింటూ ఉన్నారు. నన్ను చూడగానే, నాయన దీనిలో కాస్త తిను, ఆ మిఠాయిలో కాస్త తిను, ఆ తర్వాత నమస్కరించు అని చెప్పారు. ఆవిడ తింటూ ఉన్నది ఆవిడకి ఇచ్చారు. ఇచ్చి తిని నమస్కారం చేయని చెప్పారు. మనస్సులో అమితమైనటువంటి ఆనందము, ఉద్వేగము నాలో కలిగాయి. ప్రసాదం తీసుకొని ప్రసాదం తీసుకున్నాడు, నమస్కారం చేయడం మర్చిపోయాడు. నమస్కారం చేయడం మర్చిపోయాడు. కాసేపు అలాగే చేష్టలుడికి నిలబడ్డ నన్ను చూసి మాతృదేవి, నాయన నాకు నమస్కరించి నీ భార్యను తీసుకొని వెళ్ళు అలా మళ్ళీ అన్నారు. నమస్కారం చేసి నీ భార్యతో వెళ్ళు అని అన్నారు. ఇక తప్పలా నమస్కారం చేసి భార్యను తీసుకుని మర్చిపోయాడు. ఈవిడ మర్చిపోదు. సో మన మనసులో ఉన్నది ఆవిడ ఎలా గ్రహిస్తుంది. ఇలా 4 రోజుల తర్వాత మంత్రదీక్ష పుచ్చుకోవచ్చు అని మాతృదేవి మాట నన్ను బాధకు లోను చేసింది. ఆవిడ చెప్పాను కదా, మహేంద్రనాథ్ భార్యకి 4 రోజుల తర్వాత శ్రీరామకృష్ణ వారి అనుగ్రహం ఉంటే నీకు మంత్రదీక్ష లభిస్తుంది, లేకపోతే లేదు. ఈ మాటలు ఆవిడని ఎంతో బాధించసాగాయి. ఇంటికి తిరిగి వచ్చాక నా భార్య ఆరోగ్య స్థితి గమనించినప్పుడు మాతృదేవి ముందు చూపుగా ఆశ్చర్యపోయాడు. ఆవిడ ఆరోగ్యం బాగోలేదు. ఆ ఆరోగ్యం బాగోవడానికి 4 రోజులు పట్టింది. ఆ 4 రోజుల తర్వాతనే పిల్లవాడిని తీసుకొని ఆవిడ వెళ్ళింది. అందుకు 4 రోజులు ఆగబడ్డారు. ఈవిడ ఒంట్లో బాగలేదు, రేపే రమ్మనమంటే వచ్చే పరిస్థితి కాదు. ఆవిడకి ఎలా తెలుసు ఇదంతా అలా ఆశ్చర్యపోయింది. సొంత ఊరికి బయలుదేరడానికి ముందు మాతృదేవిని దర్శించి ఆమెకు ప్రణమిల్లారు. ఏది భార్యాభర్తలిద్దరూ జాగ్రత్తగా వెళ్ళిరండి, దారిలో ఎదురయ్యే అన్ని ఆపదల నుండి గురుదేవులు మిమ్మల్ని రక్షిస్తారు. ఆ మాట అంది. అంటే ఏంటి? ఆపదలు ఎదురవుతాయి, గురుదేవులు రక్షిస్తారు అని చెప్పారు. తిరిగిపోతున్నప్పుడు ఒక తుఫాన్లో చిక్కుకున్నాము, యథార్థంగానే వచ్చింది. కానీ ఎటువంటి అపాయము లేకుండా సురక్షితంగా బయటపడ్డాము. మాతృదేవి కృప వల్లనే మేము మళ్ళీ క్షేమంగా ఇల్లు చేరుకోగలిగాము అని గ్రహించాము. వీడికి అన్నీ ముందే తెలుసండి. ఏం జరగబోతుందో తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు, ఏం జరగాలో తెలుసు, అన్నీ తెలుసు ఆవిడకి. అలా 1 సంవత్సరం తర్వాత మాతృదేవి ఏప్రిల్ మే నెలలో మాతృదేవిని చూడడానికి సంవత్సరం తర్వాత
జయరాం పార్టీలో ఆవిడని చూసే భాగ్యం కలిగింది. ఆవిడ 4 రోజుల తర్వాత రమ్మంటే వీళ్ళు సంవత్సరాల తర్వాత వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? జయరాం పార్టీ వెళ్ళారు. ఇక్కడే మాతృదేవితో సన్నిహితంగా వెలిగే అవకాశం చిక్కింది. జయరాం పార్టీలో ఆవిడ చాలా స్వతంత్రంగా ఉంటారు, ఫ్రీగా మాట్లాడతారు, ఇబ్బందులలాగా కాదు. ఇక తక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు, టైం దొరుకుతుంది. నా ముందు కూర్చొని ఆప్యాయంగా నాకు అన్నం కూడా కలిపి పెట్టారు. ఆనందంతో మైమర్చిపోయారు. ఆవిడ ఆ కుమారుడికి కుమార్తెకు ఆవిడే అన్నం కలిపి పెట్టారట. మాతృదేవి వద్ద కూర్చొని జపధ్యానాదులు అనుష్ఠిస్తే ఫలితం అధికంగా ఉంటుంది అని భావించి ఆవిడ ఎదురుగానే చాలాసేపు జపం చేస్తూ గడపసాగాను. ఈ మహేంద్రనాథ్ అదృష్టం చూడండి. ఆవిడ ఎదురుగానే కూర్చొని ఆవిడ ఇచ్చిన మంత్రాన్ని చాలాసేపు జపం చేస్తూ గడిపాడు. ఆ రోజు మాతృదేవికి నమస్కారం చేస్తున్నప్పుడు, నువ్వు మీ అమ్మ వద్దకు వచ్చావు, ఇక్కడ గొప్పగా సాధనలు చేయాల్సిన అవసరం లేదు. జయరాం దగ్గర వచ్చినప్పుడు నువ్వు ఏ సాధనలు చేయాల్సిన అవసరం లేదు, నేనున్నాను, నేను మీ అమ్మను, నా దగ్గరికి వచ్చావు, ఇక్కడ ఎందుకు నీకు సాధనలు అని ఆవిడే చెప్పారు. మీకోసం అన్నీ నేనే చేస్తున్నాగా, ఇక్కడ ఏంటంటే సృష్టిగా భోజనం చేసి సంతోషంగా నిశ్చితంగా ఉండు అని చెప్పారు సార్. బాగా భోజనం చేసి బాగా పడుకో, హ్యాపీగా ఉండు, ఇది మీ అమ్మ ఇల్లు, ఇక్కడికి వచ్చాక ఏ సాధనలు చేయాల్సిన పని లేదు, అన్ని సాధనలు మీకోసం నేను చేసే ఉన్నాను, చేస్తూనే ఉన్నాను అని చెప్పారు. మన్నాడు ఆవిడ పాద పద్మాలకు పువ్వులు చందనం సమర్పించి పూజించాలి అని అనుకున్నారు. వాటి కోసం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇలా అనుకుంటూ ఉండగా ఒక చిన్న పిల్లతో మాతృదేవి పూలు చందనము పంపుతూ, అతనికి ఇష్టమైతే ఇప్పుడే వచ్చి పూజించుకోమను అని కబురు చేశారు. ఇది మనసులో అనిపించింది, ఈరోజు పూలు చందనంతో అమ్మవారిని పూజించాలి అని. పూజ ఎక్కడ దొరుకుతాయా, చందనం ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ లోపల ఒక పిల్లకి ఇచ్చి శారదాదేవి అన్ని పంపింది. ఇప్పుడే వచ్చి పూజ చేసుకోవడం అని శారదాదేవి చెప్పారు. ఎంత ఆశ్చర్యం! ఆవిడ నుంచి ఏదైనా మనం దాచిపెట్టగలమా? మన భావాలను కానీ, మన ఆలోచనలు కానీ, మన తలంపులను కానీ ఏమీ దాచిపెట్టడం సాధ్యం కాదు. ఉదయం 10 గంటలైంది, తర్వాత రోజు అన్నమాట. మాతృదేవి కాళ్ళ నొప్పితో బాధపడుతున్నారు, కొద్దిగా జ్వరం కూడా ఉంది. ఆ సంగతి తెలియక ఒక భక్తుడు వచ్చి ఆమెకు ప్రణమిల్లాడు. అప్పుడు మాతృదేవి, నా కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి, పాదాలు తాకకుండా నమస్కరించు, గురుదేవులు దీవిస్తారు అని చెప్పారు. అప్పుడు అక్కడే ఉన్న విలాస్ మహారాజ్, అమ్మ వ్యాధిగ్రస్తులకు పడుకుని ఉన్నవారికి నమస్కరించడం శాస్త్ర నిషిద్ధం అని శాస్త్రంలో విషయం. అమ్మ పడుకొని ఉంది. ఒక భక్తురాలు వచ్చింది నమస్కారం చేయడం. అమ్మాయి కాళ్ళు తాకకుండా నమస్కారం చేయి, నాకు కాళ్ళు ఎప్పుడు ఉడుతున్నాయి అని పడుకునే ఉన్నారు. అప్పుడు ఆ మహారాజు వచ్చి, అమ్మ రోగగ్రస్తులను పడుకొని ఉన్నవారిని నమస్కరించకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి అని ఆయన పాండిత్యాన్ని అమ్మవారి మీద చెప్పాడు. అలా నమస్కరిస్తే ఏం జరుగుతుంది అని శారదాదేవి ఏమి తెలియనట్లు అడిగారు. వెంటనే ఈయన సమాధానం చెప్పలేకపోయారు. ఏం చెప్తారు చెప్పండి. వెంటనే మాతృదేవి, నాయన అలా నమస్కరిస్తే ఆ వ్యక్తిని పీడిస్తున్న వ్యాధి
అతడి వద్దే నిలకడగా ఉండిపోతుంది. అందుకే వ్యాధిగ్రస్తులకు నమస్కరించకూడదు అంటే అర్థం ఏంటి? శారదాదేవి కాళ్ళ నొప్పులు ఉంటాయి, ఎవరో వచ్చి నమస్కారం చేస్తారు, ఆ కాళ్ళ నొప్పులు ఆవిడతో పాటు అలాగే ఉండిపోతాయిట, తగ్గేప్పుడు తగ్గకుండా ఉంటాయి. అందువల్ల అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి నమస్కారం చేయకూడదు. చేస్తే అనారోగ్యం ఇంకా చాలా రోజులు అలాగే ఉంటుంది అని ఈవిడ సమాధానం చెప్పారు. ఆవిడ అడిగిన ప్రశ్నకి నమస్కారం చేస్తే ఏమవుతుంది అన్నదానికి. 3 సంవత్సరాల తర్వాత క్రిస్మస్ సెలవులలో మాతృదేవిని చూడడానికి మళ్ళీ వెళ్ళాను. ఈ వెళ్ళిన రోజు మాతృదేవి పుట్టినరోజు. ఆ రోజు ఉదయం కోల్పరా అనే చోట ఉంటున్నటువంటి ఒక సాధువుని పిలిచి, మీరు కామార్పూర్ వెళ్ళి శివుని కలుసుకోండి. శివరామ్ అనే అతను రామకృష్ణ వారి అన్న రామేశ్వర్ కొడుకు, అతను ముద్దుగా శివు అని పిలుస్తారు. మీరు ఒక సాధువుని పిలిచి మీరు వెళ్ళి శివుని పిలుచుకురండి, శివుని కలుసుకోండి, చెంబు నిండా పాలు కొన్ని పువ్వులు మీకు ఇస్తాడు, వాటిని తీసుకురండి అని చెప్పారు. అప్పుడు పక్కనే ఉన్న విలాస్ మహారాజ్, ఆలస్యంగా భోజనం చేస్తే మాతృదేవికి పడదు, అందువల్ల 9 గంటల్లోపే మీరు వచ్చేయండి, ఆలస్యమైతే మాతృదేవికి పువ్వులు అర్పించి ప్రణమిల్లే అవకాశం ఉండదు అని అన్నారు. కానీ వీళ్ళు తిరిగి వచ్చేసరికి 11 గంటలైంది. మాతృదేవికి ప్రణామం చేయలేకపోయామే అని బాధపడ్డారు. మమ్మల్ని చూడగానే ఆలస్యమైనందుకు విలాస్ మహారాజ్ కోప్పడ్డారు. ఎవరు వెళ్ళారు? ఈ మహేంద్రనాథ్ విలాస్ మహారాజ్ వెళ్ళారు, కోప్పడ్డారు. తర్వాత మీకోసం ఎంతసేపు మాతృదేవి వేచి ఉండాలి. అంతలోనే ఆయన కోప్పడుతున్నప్పుడే మాతృదేవి అక్కడికి వచ్చారు. నా చేతిలో ఉన్న పూల బుట్టను చూసి తీసుకొని, ఆహా ఎంత బాగున్నాయి పువ్వులు, వీటితో గురుదేవులకు పూజించాలి, త్వరగా స్నానం చేసినండి అన్నారు. వీళ్ళిద్దరిని, ఆవిడ పుట్టినరోజు, వీళ్ళిద్దరిని స్నానం చేసి మీరు పుట్టినది కానీ స్నానం చేసినండి అని అన్నారు. స్నానం చేసి వచ్చాక చూస్తే మాతృదేవి పాదపద్మాలకు అర్పించడానికి కొన్ని పువ్వులు విడిగా తీసి ఉంచడం కనపడింది. అందులో నుంచి ఆవిడ కొన్ని పువ్వులను ఈవిడ పాదాల పూజకి సపరేట్గా చేసి ఉంచారు. ఆ పువ్వులతో రామకృష్ణ వారికి, ఈ పువ్వులతో ఈవిడికి, వాళ్ళిద్దరూ ఆవిడ పుట్టినరోజు నాడు పూజ చేసుకునేటువంటి భాగ్యాన్ని ఆవిడ వాళ్ళిద్దరికీ కలుగ చేశారు. వీళ్ళ మనస్సులో ఉండే కోరికని ఆ రకంగా శారదాదేవి నెరవేర్చారు. ఆరతి యొక్క పారాయణ క్యాన్సిల్ చేశారు. మీరు ఒక గంట లాస్ట్లో మాట్లాడాలి. ఆరతి అయిన తర్వాత అవి ఏం చేస్తారంటే ఈ ఆణిముత్యాల్లో కొన్ని చెప్పండి. రేపు ఎట్టగా ఈవినింగ్ లైవ్ కాబట్టి రేపు ఎర్లీగా పూర్తి చేస్తున్నాను. ఇప్పుడు ఒక గంట పెంచారు నా టైం. అది ఆరతి తర్వాత మళ్ళీ ఇదేనా ఒక గంట పారాయణ లేదు. పారాయణ బదులు ఒక గంట నేను మాట్లాడాలట. రేపు ఎర్లీగా